సోది చెబుతానమ్మ ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను. సోదోయమ్మ సోది. ఓ సోదమ్మా, ఇట్లా ఇక్కడ కూర్చో. ఐకాకు నూతను ఐన్స్టీన్ పలుకు, హరిత విప్లవ స్వామినాథన్ పలుకు, మా ప్రియమైన రాష్ట్రపతి అబ్దుల్ కలాం పలుకు. నా నోట ఎప్పుడు సైన్స్ మాటే పలుకు. పలుకు తల్లి పలుకు, నీకే కష్టం వచ్చిందో పలుకు. ఏం చెప్తాం తల్లి, మా ఇంట్లో కష్టం. ఇప్పటికీ మా ఇంట్లో 4 ఆడసంతానం ఉన్నా ఒక్క మగ సంతానం కూడా కలగలేదు. చాలా పూజలు చేయించాం మగ సంతానం కోసం. అంతా మా కోడలు మా ఇంటికి వచ్చిన శుభవేళ ఇలా జరిగింది. ఏం చేయాలి చెప్పుతారమ్మా. ఐకాకు నూతను ఐన్స్టీన్ పలుకు, నీ బుర్రలో ఉన్నదంతా మూఢనమ్మకమే తల్లి. అసలు విషయం చెబుతాను వినవే తల్లి. ఆడపిల్లలు పుట్టినప్పుడల్లా తల్లినే నిందిస్తారు, కానీ అసలు విషయం చెబుతాను వినవే తల్లి. ఈ ఆడ మగ అన్న నిర్ధారించడానికి క్రోమోజోములు ఉంటాయి. ఆడవాళ్లలో XX క్రోమోజోములు, మగవాళ్లలో XY క్రోమోజోములు ఉంటాయి. X క్రోమోజోము వచ్చి X క్రోమోజోమును కలిసినప్పుడు ఆడబిడ్డ, Y క్రోమోజోము వచ్చి X క్రోమోజోమును కలిసినప్పుడు మగబిడ్డ పుడతారు. అంతేగాని నీ కోడలి వల్ల కాదు తల్లి. ఓ అవునా, ఇన్ని రోజులు ఈ విషయం తెలియక అందరూ ఆడవాళ్ళని నిందిస్తున్నారు. నేను కూడా మా కోడల్ని అలాగే నిందించాను. ఇప్పుడు నీ సైన్స్ సోది వల్ల అసలు నిజం తెలుసుకున్నాను. ఐసాకు నోటను ఐన్స్టీన్ పలుకు, నా నోట ఎప్పుడు సైన్స్ సత్యమే పలుకు. సోదోయమ్మ సోది. ఓ సోదమ్మ ఇక్కడ కూర్చో. ఏం తల్లి నీకేం కష్టం వచ్చింది? నా బిడ్డకు అమ్మోరు వచ్చి వారం రోజులు అయినది, అయినా తగ్గలేదు. అమ్మోరికి ఇవ్వాల్సినవన్నీ ఇచ్చిన, ముడుపులు కూడా కట్టిన, అయినా తగ్గలేదు. ఆ అమ్మోరికి మా మీద ఆగ్రహం కలిగిందేమో, అందుకే ఆ అమ్మోరిని నువ్వే అడిగి చెప్పు. అడుగుతా ఎవరైనా అడగాలో అడుగుతా, నిజమే చెబుతా. ఐసాకు నూటను ఐన్స్టీన్ పలుకు, అమ్మవారు అనేది ఒక వైరస్ వల్ల వస్తుంది. అది వరిసిల్లా వైరస్సే తల్లి. అది రావడం వల్ల చర్మం మీద బొబ్బలొస్తాయి. ఆకలి ఉండదే తల్లి. అంతే కాని అది అమ్మవారి ఆగ్రహం వల్ల కాదే. అవునా, మరి ఇప్పుడు ఏం చేయాలి? కళ్ళు తాగించాం, పసరు కూడా తాగించాం, అయినా తగ్గలేదు. ఐసాకు నూటను ఐన్స్టీన్ పలుకు, వైద్య శాస్త్రం పలుకు వైరాలసీ పలుకు. ఆ పిల్లకొచ్చింది వైరస్సే తల్లి. ఏ పట్టు మందుల వల్ల వైరస్ తగ్గదే తల్లి. ఆ పిల్లకి విశ్రాంతి అవసరమే తల్లి. ద్రవ రూపాహారం ఇవ్వాలే తల్లి. 12 నుంచి 15 నెలలో వ్యాక్సిన్ వేయించాలే తల్లి. ఏమిటమ్మా నీ కష్టాలు తల్లి? నా పిల్లోడు 10వ తరగతికి వచ్చాడు. ఇంతకు ముందులో అస్సలు చదవడం లేదు, స్కూల్ కి కూడా వెళ్ళడం లేదు. నా పిల్లోడికి ఏ గాలి సోకిందో? ఏ గాలి లేదు, ఏ ధూళి లేదు. CCE పద్ధతి వచ్చింది ఇప్పుడు. భావనలు బాగా వంట పట్టాయి. బట్టీలు గిట్టీలు చల్లవే తల్లి. ప్రయోగాలు ప్రాజెక్టులు చేయాలే తల్లి. సబ్జెక్టు టీచర్ని కలవవే తల్లి. నీ కొడుకులో మార్పు వస్తాదే తల్లి. అవును సోదమ్మా, నాకు ఆలోచనే తట్టలేదు. అవును సోదమ్మా, నీకు ఇన్ని విషయాలు ఎలా తెలుసు? నాకు సైన్స్ అంటే ఎంతో ఇష్టం. ప్రజలలో మూఢనమ్మకాలు నమ్మకాలు ఎన్నో ఉంటాయి, అవన్నీ తీసేయాలనే నేను ఇలా సైన్స్ సోది చెబుతున్నాను. నా బంగారు తల్లి.